రాత్రికాల ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు అయ్యా. అయ్యా, ఉదయకాలము సూర్యోదయం మొదలుకుని కూడా ఈ సూర్యుడు అస్తమించి ఇంతవరకు కూడా రక్షించి కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అవును ప్రభువా, ఈ రోజున మేము క్షేమముగా ప్రయాణించగలిగాము. ఈ రోజున ప్రతి పనిలోనూ దీవించబడి ఉన్నాము. ఈ రోజున ప్రతి అవసరతను అయా మేము తీర్చబడి పొందుకోగలిగి ఉన్నాము. అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. నాయన, ఈ రాత్రి కాలం వరకు కూడా మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి మీ పాద సన్నిధిన చేర్చి ప్రార్థించుకునే కృప దయచేసిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగ నేరదు అని కీర్తనల గ్రంథం 119వ కీర్తన 6వ వచనము ద్వారా తండ్రి మీరు ఈ రాత్రి సమయమందు సెలవిస్తున్నారు. అవునయ్యా, ఎవరైతే మీ ఆజ్ఞలను లక్ష్యం చేస్తూ ఉంటారో, ఎవరైతే ఆజ్ఞానుసారముగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ అయా యథార్థతను విడవకుండా జీవిస్తూ ఉంటారో వారికి ఎప్పటికీ కూడా అవమానము కలిగే పరిస్థితి రాదు. వారెప్పుడు కూడా అవమానకరమైన స్థితిలో ఉండరు అని ఈ రాత్రి సమయమందు సెలవిస్తున్నారు. నాయన, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా అటువంటి స్థితిని కలిగి ఉండడానికి సహాయము దయచేయండి తండ్రి. అయా, ఈ రాత్రి కాల సమయంలో ఈ ప్రార్థనలో అనేక మంది బిడ్డలు ఏకీభవిస్తున్నారు తండ్రి. వారందరిని బట్టి కూడా అడుగుతున్నామయ్యా. వారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి మీ సన్నిధిన చేరి మొర్రబెడుతూ ఉండంగా తండ్రి సమాధానము దయచేయండి నాయన. అయా, ప్రాముఖ్యంగా పలు విధాలైనటువంటి అనారోగ్య సమస్యల వలన కృంగిపోయి జీవితము పైన ఆశలు కోల్పోయి నిస్సహాయతలో, నిరాశలో బిడ్డలు జీవిస్తూ ఉన్నారు. వారందరినీ మీకు అప్పగిస్తున్నాము. మంచి ఆరోగ్యముతో వారందరినీ నింపండి. సంపూర్ణ స్వస్థత దయచేయండి. అంధకార దురాత్మ